2026 మిడ్ రాకముందే ఆల్మోస్ట్ 1,09,000 వరకు లే ఆఫ్స్ జరిగాయి అని చెప్పి. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా చాలా వరకు లే ఆఫ్స్ జరిగాయి. 2025లో 1,25,000, 2024 లోపల 1,52,000. సో, అంతవరకు లే ఆఫ్స్ జరిగాయి. అంటే ఇప్పటితో నెంబర్‌తో పోలిస్తే అవే ఎక్కువగా అనిపించినా కూడా ఇంకా మనము 6 మంత్స్ కూడా అవ్వలే 2026 వచ్చి. సో, ఇప్పటికే మనం 1,09,000 అంటే ఆల్మోస్ట్ 70-80% చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌తో కంపేర్ చేస్తే. బట్ ఇంకా ఫ్యూచర్ లోపల ఇంకా ఎలా ఉంటది అని చెప్పేసి చాలా పెద్ద క్వెషన్ మార్క్. అండ్ ఇప్పుడు ఒక టాప్ కంపెనీస్, ఒక 2 కంపెనీస్ లోపలైతే లే ఆఫ్స్ కూడా జరిగాయి. సో, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేదో పెద్ద భయపడే న్యూస్ అని కాదు. అఫ్‌కోర్స్ సాఫ్ట్‌వేర్ అంటే, ఐటీ ఫీల్డ్ అంటే కంప్లీట్‌గా హైరింగ్, ఫైరింగ్ అనేవి మనం చూస్తూనే ఉంటాం. బట్ ఒకప్పుడు అంటే ఈ ఐటీ లోపల ఇంత అంటే ఈ ఏఐ అనేది పెద్దగా వినకముందు ఇంతకుముందు కూడా లే ఆఫ్స్ జరిగినా కూడా అప్పుడు హైరింగ్, ఫైరింగ్ అని ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఎవరైతే తక్కువ పర్ఫార్మెన్స్ ఉందో, ఎవరైతే సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదో వాళ్ళని లే ఆఫ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు కొద్ది రోజుల్లోనే ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వడం. సో, ఇలా ఈజీగా జరిగిపోతూ ఉండేది. సో, అప్పుడు హైరింగ్, ఫైరింగ్ ఇలా ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడేంటంటే ఫైర్ అయిన తర్వాత అదే కంపెనీలో నుంచి జాబ్ పోయిన తర్వాత మళ్ళీ హైరింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంది. సరే మరీ టాలెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఓకే అయినా కూడా చాలా వరకు కూడా ఒకప్పటితో పోలిస్తే ఆ సిట్యుయేషన్స్ అనేవి తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో, దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. మనకు కూడా ఇంత ఈ ఇయర్ అవ్వడానికి ఒక 8 మంత్స్ ఉంది. ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్‌మైతే అవుదాం. డిఫరెంట్ కంటెంట్‌లకి లక్షలలో సబ్స్క్రైబర్లు, మిలియన్స్ సబ్స్క్రైబర్స్. ఆల్మోస్ట్ మనము చాలా పెద్ద పెద్ద కంపెనీ లోపల లే ఆఫ్స్ అయితే చూసాము. మైక్రోసాఫ్ట్ కానియ్యండి, గూగుల్‌లో ఆర్ అమెజాన్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఇలా చాలా వరకు కూడా పెద్ద పెద్ద కంపెనీస్ లోపల లే ఆఫ్స్ అయితే చూసాం. ఈవెన్ రీసెంట్ టైమ్ లోపల మైక్రోసాఫ్ట్ ఒక 30,000 మందిని, ఆర్కిల్ లోపల కొంతమందిని ఆ టైం లోపల కూడా వీడియోస్ చేశాం కదా! సో, బట్ అందరూ ఏంటంటే అంటే ఏఐని రీప్లేస్ చేయడానికి మేము తీసేస్తున్నామని ఎక్కడా కూడా చెప్పట్లేదు. బట్ ఓన్లీ కూడా ఏంటంటే ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసము మేము ఫ్యూచర్‌లో అంటే ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా బిల్డ్ చేసుకోవడం కోసము ఈ ఉన్నటువంటి ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నామని జెప్పేసి. అండ్ ఇంకా కొన్ని కంపెనీస్ అయితే చాలా లేయర్స్ ఉంటాయి కదా! అంటే కంపెనీ లోపల. సో, కొంతవరకు ఆ లేయర్స్‌ని గనుక తీసేసినట్లయితే ఆ ఎంప్లాయీస్‌ని తీసేస్తే ఉన్నవాళ్ళు మల్టీ టాస్కింగ్ జేయడానికి హెల్ప్ అవుతది. అండ్ కంపెనీ లోపల కూడా మనీ సేవ్ అవుతూ ఉంటాయి. దానిని ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి యూజ్ చేస్తామనైతే చెప్తున్నారు. బట్ ఎవరు కూడా మేము ఏఐ తోటి వీళ్ళని రీప్లేస్ చేస్తున్నాము, వీళ్ళతోటి ఏఐని రీప్లేస్ చేస్తున్నాం ఇలా ఎక్కడ కూడా వినట్లేం. ఏంటంటే చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ ఏఐ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం సో, మనీ కోసం సో, వీళ్ళని తీసేస్తున్నాము అని జెప్పేసి. ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఏఐని రీప్లేస్ చేస్తున్నామని చెప్పకపోయినా కూడా ఇప్పుడు కంపెనీ లోపల ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. అందులోపల ఒక 6 మెంబర్స్ నార్మల్ రౌండ్ ఒక 4 మెంబర్స్‌ని తీసేసినా గూడా వాళ్ళ యొక్క వర్క్‌ని ఏఐ తోటే రీప్లేస్ చేస్తూ ఉన్నట్లుగానే అవుతది. అప్పుడే గదా ప్రొడక్టివిటీ పెరుగుతది. అండ్ ప్రొడక్షన్ గూడా చాలా ఫాస్ట్‌గా రన్ అవుతూ ఉంటది. బట్ వాళ్ళంత డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఏంటంటే, వాళ్ళు చెప్పేటటువంటి రీజన్ ఏంటంటే, ఏఐ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి యూజ్ చేస్తున్నాము అని జెప్పేసి. అండ్ రీసెంట్ టైమ్ లోపల ఒక 2 పెద్ద కంపెనీస్ లోపల లే ఆఫ్స్ జరిగాయని జెప్పేసి. అందులోపల ఒకటి లింక్డ్ఇన్ అండ్ ఇంకోటొచ్చేసి సిస్కో. ఈ రెండిట్లలో గూడా లే ఆఫ్స్ జరిగాయి అని జెప్పి వాళ్ళు అఫీషియల్‌గా అయితే డిక్లేర్ చేశారు. మనకి టెక్ లోపల లే ఆఫ్స్ జరిగినప్పుడు లే ఆఫ్ డాట్ ఎఫ్‌వైఐ లోపల ఆల్మోస్ట్ వాళ్ళు అఫీషియల్‌గా అయితే చెప్తూ ఉంటారు. ఈ లింక్డ్ఇన్ లోపల మొత్తం 17,500 వరకు ఎంప్లాయీస్ ఉంటే అందులోపల ఒక 5% వరకు తీసేశారు అని చెప్పేసి. అంటే ఇది గ్లోబల్ వైస్‌గా ఓన్లీ యూఎస్ఏలో అని కాదు. సో, గ్లోబల్ వైస్‌గా ఈవెన్ ఇంతకుముందు చెప్పినటువంటి 1,00,000, 1,25,000 అది కూడా గ్లోబల్ వైస్‌గానే. సో, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిస్కో. అందులోపల కూడా ఆల్మోస్ట్ 400 వరకు ఎంప్లాయీస్‌ని తీసేశారు. అక్కడ కూడా ఒక 5% అని చెప్పేసి. అండ్ ఇవేమి పెద్దగా అంటే లాస్‌లో ఏమీ లేవు. మంచి ప్రాఫిట్‌లోనే ఉన్నాయి కానీ సేమ్ వాళ్ళు కూడా ఏంటంటే ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసుకోవడం కోసము అని అంటే ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా మేము కూడా అందులోపల ఆ రేస్‌లో ఉండాలి అని అనుకుంటారు కాబట్టి సో, వాళ్ళు కూడా అందులోపల ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము అని అందుకోసమే ఈ లే ఆఫ్స్ జరుగుతున్నాయి అని జెప్పేసి. సో, ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు చాలా మందికి కూడా ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ లోపల అంటే ఫ్యూచర్ లోపల ఒక మిడిల్ క్లాస్ లాగా ఉండేది మనం సాఫ్ట్‌వేర్ వాళ్ళం మాత్రమే అని జెప్పేసి ఈ మధ్యలో చాలామంది
అభిప్రాయం. అండ్ అలాంటి వీడియోస్ కూడా చేస్తున్నారు. డెఫినెట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్స్‌కి కానియండి, ఈవెన్ బయట ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానియండి, వాళ్ళకున్నంత సాఫ్ట్‌వేర్ లోపల లేదు అని జెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి ఫీలింగ్. అది కూడా కరెక్టే. అండ్ చాలా సంవత్సరాలు దాటితే తప్ప అంత మంచి అమౌంట్ అయితే రావట్లేదు అని జెప్పేసి. ఆల్రెడీ చెప్పినా కదా! వేరే కంట్రీ లోపల ఉన్నంత ఇండియాలో లేదు. ఆల్రెడీ ఐటీ బూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ దాటినా కూడా ఇప్పటికి కూడా మనము బ్యాక్ ఎండ్ సపోర్ట్ లాగానే ఉండిపోయాం. అండ్ వేరే కంట్రీలకి డేటా ఎంట్రీస్ కానియండి, లేకపోతే ఏదో హెచ్1 యేసుకొని ఇక్కడికొచ్చేసి ఇక్కడ వాళ్ళకి వర్క్ చేయడం కానియండి, ఆల్మోస్ట్ అలానే. కానీ పెద్దగా ఫౌండర్ లాగా అలాంటివి ఏమి కాదు. ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా సీఈఓ. సీఈఓ అంటే వాళ్ళేం ఫౌండర్స్ కాదు కదా! ఇప్పుడు మనం కొంచెం చిన్న పని వాళ్ళం, వాళ్ళు పెద్ద పని వాళ్ళు అంతే. సో, అందరం కూడా సేమ్ వేలోనే బట్ డిఫరెన్స్ ఉంటది అంతే కానీ వచ్చే సాలరీ లోపల డిఫరెన్సెస్ అలాంటివి ఉంటాయి కానీ అది మెయిన్ రీజన్. సో, ఇండియా కంటే కూడా చిన్న చిన్న కంట్రీస్ కూడా చాలా వరకు డెవలప్ అయ్యాయి అందులో గానీ, ఇండియా ఎక్కువగా బ్యాక్ ఎండ్ సపోర్ట్ లాగానే మిగిలిపోతుంది. అందుకోసమే యూఎస్ఏలో జాబ్స్ ఏమన్నా అవుతున్నా కానియండి, లేకపోతే యూఎస్ఏలో ఐటీ బూమ్ లోపల ఏమన్నా అయితున్నా కూడా ఇండియన్స్‌కి ఎక్కువగా టెన్షన్ ఉండడానికి మెయిన్ రీజన్ అదే. ఇంకా చాలామంది ఏంటి అంటే ఇక్కడ మాస్టర్స్ చేసిన వాళ్ళు రానియండి, ఆ ఆలోచన ఉన్నవాళ్ళు కానీ అంటే యూఎస్‌కి రావడానికి అది వేరే కంట్రీస్ అబ్రాడ్‌కి వెళ్ళడానికి ఒక గేట్‌వే అన్నట్లు. మాస్టర్స్ అనేది గేట్‌వే మాత్రమే. మాస్టర్స్ చేయగానే ఇంటికొచ్చి మరి జాబ్ ఇవ్వడాలు అలాంటివైతే ఏమి కూడా ఉండవు. మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత తెలుస్తది. అసలు మాస్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు అనే విషయం మీకప్పుడు తెలిసిద్ది. అండ్ కొంతమందేంటంటే మాస్టర్స్ అనగానే ఇంకా అంతా అయిపోయింది. మాకెక్కువ ఇంపార్టెన్స్ ఉంటది అని జెప్పేసి అది జస్ట్ డిగ్రీ మాత్రమే. అసలు అంతకు మించి అయితే ఏమీ లేదు. ఓన్లీ యూఎస్ఏకి రావడానికి అదొక ఈజీ వే లాగా ఉంటది అని జెప్పేసి దానిని చూజ్ చేసుకుంటారు. నాకు తెలిసి ఓన్లీ మాస్టర్స్ మీద జాబ్స్ వచ్చాయంటే ఓన్లీ మాస్టర్స్ డిగ్రీని చాలా రేర్, చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. తప్పకుండా స్కిల్స్ అనేవి అప్‌గ్రేడ్ అవ్వాలి. దానిని బేస్ చేసుకొనే. ఈవెన్ ఒకప్పుడు బీటెక్ చదివిన వాళ్ళందరూ సాఫ్ట్‌వేర్‌లు అయ్యారా? కాదు గదా! సేమ్ మాస్టర్స్ కూడా అలానే ఉంటది. జస్ట్ ఆ తర్వాత మీరు ఒకవైపు ఎళ్ళేసి అందులోపల ఒక స్కిల్ లోపల అప్‌గ్రేడ్ అవుతే దానిని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే తప్ప మాస్టర్స్‌ని చూసి జాబ్స్ ఇవ్వడం అనేది అస్సలే ఉండదు. ఇంకా మనం ఈ లే ఆఫ్స్ టాపికొచ్చినట్లయితే ఆల్మోస్ట్ అంతా గూడా ఇంక గ్లోబల్ వైడ్‌గా అయితే ఇంతమందిని తీసేసాము అని జెప్పేసయితే వాళ్ళు మెన్షన్ జేశారు. అండ్ ఇప్పుడసలు జాబ్సే లేవా? ఇంకా మొత్తం అయిపోయినట్టేనా ఐటీ మొత్తం అంటే అలా ఏమి కాదు. అంతా గూడా బానే అంటే వచ్చే వాళ్ళకి జాబ్స్ వస్తూనే ఉన్నాయిలెండి కానీ, బయట డేటా ప్రకారం చూసినట్లయితే ఒకప్పటితో కంపేర్ చేస్తే మాత్రం ఎక్కువగా ఫైరింగ్ అవుతున్నాయి గానీ, హైరింగ్ అనేది చాలా తక్కువగా అవుతున్నాయి. హైరింగ్ కూడా ఎక్కువగా జరిగేవి ఏఐకి రిలేటెడ్‌గానే. ఎందుకంటే చాలా వరకు కూడా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం కోసమే మనీ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి, ఏఐ ఆర్కిటెక్ట్ కానియండి, ఏఐకి రిలేటెడ్‌గా ఉన్నటువంటి జాబ్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడున్నటువంటి స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు కూడా ఏఐ కోసమే కొంచెం చూస్తూ ఉన్నాయి కాబట్టి, సో, మీరు ఏ మంచి జాబ్స్ అని అనుకున్నా కానియండి, లే ఆఫ్స్ అవ్వకుండా ఉండాలి అంటే కంప్లీట్‌గా అప్‌గ్రేడ్ వర్షన్ అవ్వాలి. ఆ అప్‌గ్రేడ్ అవ్వడం కూడా ఈ ఏఐ రిలేటెడ్‌గానే ఉంటే బెటర్ అని జెప్పేసి. ఈవెన్ ఇప్పుడు చాలామంది ఐటీ ఫీల్డ్ రాకుండా వేరే కెరియర్‌ని చూజ్ చేసుకోవడం బెటరు. అఫ్‌కోర్స్ ఇప్పుడు చాలామంది అదే పని జేస్తున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి జనరేషన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు. సో, ఇటువైపొస్తే మాత్రం మెయిన్‌లీ ఏఐ రిలేటెడే. మళ్ళీ రేపు ఇంకేం వస్తదో కొత్తది మనం చెప్పలేము. ఇంక మొత్తం ఇంక ఏఐ బబులేనా అంటే మనం ఇప్పుడే ఏం చెప్పలేము. ఇంకొక 2, 3 ఇయర్స్ పడతది అదంతా ఒక క్లారిటీ రావడానికి. బట్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే ఏఐయే ఫ్యూచర్ అని జెప్పి నమ్మి దాని మీదనే చాలా వరకు కూడా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తున్నాయి. అండ్ ఈవెన్ మనము కంపెనీ లోపల వర్క్ చేసినా కూడా ఏంటి అంటే ఓన్లీ కూడా హార్డ్ వర్క్ మీదనే గాకుండా కంపెనీ లోపల కొన్ని చేయాల్సినటువంటి వర్క్స్ ఉంటాయి. వాటిని మ్యాండేటరీగా చేస్తూ ఉండాలి. అంటే ఎలా ఇప్పుడు టైమ్ షీట్ ఫిల్ జేయడం, టైంకి చేస్తూ ఉండడము. అండ్ నెక్స్ట్ కొన్ని కోర్సెస్ కంప్లీట్ చేయాల్సిందుంటది ఇన్ టైమ్ లోపల. సో, వాటిని ఆ కోర్సెస్ కంప్లీట్ చేస్తూ ఉండడం. సో, ఇలాంటివి చేయడం వలన ఏంటంటే, మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఓన్లీ మన పై లెవెల్ వరకే తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ ట్రైనింగ్ అవర్స్ కానియండి అండ్ ఇయర్లీ కోర్సెస్ కంప్లీట్ చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే హయ్యర్ అథారిటీకి ఎక్కువగా తెలుస్తుంటాయి. మనం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాము అని జెప్పేసి. సో, అవి కూడా చేసుకుంటూ ఉండాలి టైమ్ టు టైమ్. ఇంకా ఇలాంటివి చాలానే ఉంటాయిలెండి కానీ, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.